మా బిడ్డల గురించి మా కుటుంబాల గురించి మరి అనటం మాకు మోడు కంప అన్ని నడుకొని మేము పేడ కొట్టి కేసులు పెట్టి నన్ను అలాగా ఆగమాగం చేసి కోర్టులు చెప్తున్నారు నాయన నన్ను చేసిన. మేము కూడా ఇంకా కొన్నాళ్ళు చచ్చిపోతాం సార్. ఇక బతుకు ఈ డబ్బులు రాకపోతే అందరూ ఆ చేలలో చచ్చిపోతాం. వంశీ గారు ఉన్నంగా కాడించి వంశీయే మాకు అన్యాయం చేశాడు. అందరూ అయితేనే గెలిచింది. ఇంటికి వెళ్ళినప్పుడు మరి మర్యాద చేయాలి కదా, ఆ మర్యాదలు ఏం చేయలేదు. 70 సంవత్సరాల చిల్లర నుంచి మా యాండవర్లు ఉందండి భూమి. మేము సాగు చేసుకుని పంటలు పండించుకుంటున్నాం. పండించుకునే భూమికి మాకు నష్టపరిహారం వేయొద్దండి. చెట్లు వాళ్ళకి వరకు వేస్తారా? 20,000 పోలీసులు వచ్చి మీరు పండితే సరిపోరు, కింద బార్డర్ ఉంది మయాన్ని మీరు ఉండారు. జనవరి నెలలో 10 మందిని పోలీసులు పెట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళనికోకుండా, ఒక పాటికి ఏదైనా పెట్టి మేకుండా దాన్ని కూడా గడ్డి అనుకోకుండా, కనీసం ₹1 డబ్బులు కూడా నేను ఎరగనండి. నా చెప్పులు అరిగిపోయినాయి సార్. తిరిగి కూడా ఏదైనా కూలి చేసుకోవడానికి లేదు. వీళ్ళ దగ్గర తిరిగితే ₹1 డబ్బులు వచ్చేది లేదు. నా బాధలు పడి ఇక భూమి తప్ప మాకేమి గచ్చించడం లేదండి. ఈరోజు ₹1 రాలేదండి. అసలు అక్కడ రైతులకి 450 మందికి దేని బేస్ చేసుకొని ఇచ్చారు, ఈ 150 మందికి దేని బేస్ చేసుకొని ఇవ్వట్లేదు. వీళ్ళు పొరుగు రోడ్లు భూములు ఉండవా? వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మాట ఇచ్చారని చేస్తామని. పేద రైతుల దగ్గర భూములు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసిసి హబ్గా అయితే ఏర్పాటు చేసింది. ఏపీఐసిసి హబ్గా ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్గా అయితే భూములు ఎకరానికి 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూముల్ని వ్యాపార సంస్థగా అయితే కట్టబెడుతుంది. కానీ భూమి ఇచ్చిన రైతుకు మాత్రం ఈ రోజు కొంతమందికి అన్యాయం జరిగిందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కృష్ణా జిల్లా బాపలపాడు మండలం మల్లవల్లి గ్రామంలో దాదాపు 600 ఎకరాల భూములు ఏపీఐసిసికి ఆనాటి ప్రభుత్వం 2014-19 ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భూములు తీసుకొని ఏపీఐసిసి హబ్బు కేటాయించింది. దానికి సంబంధించి దాదాపు 600 మంది రైతుల్లో 125 మంది రైతులకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి రైతులు పలు ఆందోళనలు అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆనాటి ప్రభుత్వం అయితే రైతులకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ న్యాయం అయితే జరిగిన పరిస్థితి లేదు. దాదాపు 11 సంవత్సరాల పాటు కూడా రైతులు ఎన్నో ఇబ్బందులు అయితే పెడుతున్నారు. దాదాపు రైతులు రోడ్డున అయితే పడ్డారు. చాలామంది ఇచ్చినటువంటి రైతులంతా చిన్నకారు రైతులే. ఎకరం దగ్గర నుంచి 1/2 ఎకరం 5 ఎకరాల లోపల ఉన్న రైతులు వీళ్ళంతా. కానీ ఏ ఒక్క రైతు కూడా న్యాయం అయితే జరగలేదు. రైతుల సమస్య ఏంటి? ఏపీఐసిసి హబ్బుకి ఇచ్చినటువంటి రైతుల గోడేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి రైతులకి ఎలాంటి న్యాయం చేస్తారు? రైతుల సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీడియా మిత్రుల వారికి మా బాధ ఏంటో తెలియపరచడం ఏమనగా, నా పేరు దాసరి నాగేశ్వరరావు అండి. మల్లవల్లి గ్రామంలో నాకు భూమి ఉందండి. 2016 సంవత్సరాల నుంచి మేము ఈ భూములు కోల్పోయామండి. ఈ 2016 నుంచి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు లేదండి. అందరు నాయకుల దగ్గర చుట్టూ తిరగటమే సరిపోయిందండి. కోల్పోవడం అంటే మాకు భూములు అక్కడ ప్రభుత్వం వారు పారిశ్రామిక వాడ దాని కింద భూములు తీసుకొని మాకు డబ్బులు నష్టపరిహారం ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారండి. ఆ భూములు మొత్తం 1460 ఎకరం అండి. ఆ భూమి దానిలో కనీసం ఒక 300-400 ఎకరాల భూమికి రైతులకి డబ్బులు ఇవ్వలేదండి. మిగతా భూములకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలమైన రైతులకి వాళ్ళకి డబ్బులు వేసుకున్నారండి. మిగతా వాళ్ళకి చాలా పేద రైతులు ఉన్నారండి. ఈ పేద రైతులు ఆడపిల్లలకి కొద్ది కట్నాల రూపంగా ఏదో ఎకరం కొంట అట్లా ఇచ్చుకున్నారండి. అవి కోల్పోయేపటికి వాళ్ళు ఆడపిల్లల్ని ఇంటికి పంపించడం చేయటం అలా జరిగిందండి. మాకు 2016 నుంచి నష్టపరిహారం అందలేదండి. అక్కడి నుంచి మేము బందర్ కలెక్టర్ గారి దగ్గరికి, ఎండిఓ మన గుడివాడ కానీ లూజిబీడి కానీ ఈ మొత్తం ఆఫీసర్లు మొత్తం ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోయిందండి. 2016 నుంచి మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదండి. మేము ఎంతో ఇబ్బందులు పడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు చుట్టూ కనీసం 5-6 సార్లు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఆఫీస్ కాడ మమ్మల్ని పట్టించుకొని ఏదో ఒక్కసారి 5-6 సార్లు వెళ్తే ఒక్కసారి మాకు పవన్ కళ్యాణ్ గారు కలిశారండి. కలిసి మీరు నాకు గుర్తుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మీకు డబ్బులు మీకు నష్టపరిహారం మీకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను, మీరు ఎటువంటి ఇదేమో మాకు బాధపడమాకండి, మీకు నష్టపరిహారం గ్యారెంటీగా వస్తుంది, మీకు నేను అండగా ఉంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎప్పటికైనా సరే మీకు త్వరలోనే మీకు నష్టపరిహారం వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను, మీరు హాయిగా మీరు ఇంటికి ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పేసి నైట్ 8 గంటల దాకా 4-5 సార్లు వెళ్ళి 9 గంటల దాకా ఉండి వచ్చేవాళ్ళం అండి. ఉండేవాళ్ళం ఏమండి.
మాకు నష్టపరిహారం ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి. చాలా ఒక 4 రైతులు కూడా ఆడపిల్లలకి కట్నాల రూపంగా ఇచ్చి వాళ్ళ ఆడపిల్లల్ని ఇళ్ళకి పంపించేయటం, ఈ డబ్బు రాలేదని మనోవ్యాధితో ఒక 4 రైతులు చనిపోవటం కూడా జరిగిందండి. చాలా ఇబ్బందికరంగా ఉందండి. కాబట్టి మాకు మా బాధలను ఆలోచించి, రైతుల బాధ ఆలోచించి కొంచెం మాకు ఈ నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వం వారిని, కూటమి ప్రభుత్వం వారిని, పవన్ కళ్యాణ్ గారిని, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నామండి. ఏమిలా ఆరేటమ్మ మాకు 3 కుమారులండి. గట్టు మీద భూమి ఉందండి. ఈట తిప్పుతున్నారు, చేస్తున్నారు. నా పిల్లలు 2 చనిపోయారండి. ఒక ఆయన చానాలు తిరిగాడు, ఒక ఆయన చానాలు తిరిగాడు. 2 కుమారులు కూడా ఈ భూమిని గురించి చనిపోయారండి. ఈ భూమి డబ్బులు కూడా రాలేదు. మరి చిన్న పిల్లలండి వాళ్ళకి, మరి వాళ్ళు బతికి అట్ట బతుకుతారు. ఈ భూమి డబ్బులు ఏమో ఇట్లా అయిపోయినాయి. 2 కుమారులు చచ్చిపోయారు. 3వ కుమారుడు చిన్నోడు ఉన్నాడు. మేము తిరగలేకపోతున్నాం అయ్యా. మరి మాకు మా బిడ్డల గురించి, మా కుటుంబాల గురించి మరి ఆ నట్టం మాకు వచ్చేలాగా అడుగుతున్నానండి నేను. మనసాని పెళ్ళి అయ్యా 12 నోటి వచ్చాము నాయన. వచ్చే నా కొడుకులు నమ్మసలోడు పనులు చేశారయ్యా. మొద్దు మోడు కంప అన్ని నడుకొని మినుము ఉలవ చల్లుకునేవాళ్ళమయ్యా. ఉలవ చల్లుకునేవాళ్ళమయ్యా. అన్నీ చేసుకునే టరుల్లో ఈ ఖర్చులు పెట్టుకొని అట్లా అందాలని చేయనీట్లే. అడుగు పడిపోయి మళ్ళీ అడుగు కొట్టాం బాబు. మళ్ళీ కొక్కిరేలతో లాగిచ్చాం బాబు. కట్టం వేసుకొని పండించుకుంటున్నాం బాబు. ఈ లోపల వచ్చి ఆపేశారయ్యా. నా ముసలాడు చచ్చిపోయాడు, నా చిన్న కొడుకు చచ్చిపోయాడు. 2 ఆడపిల్లలు నా కొడుక్కి. ఆ పిల్లలు నువ్వు చెట్లు అక్కడక్కడ ఉండి పనులు చేసుకొని పడి చదువుకుంటున్నారు. వాళ్ళకి కాపరం లేదు. నా ద్వారాగా 2 కొడుకులు, ఒక కూతురు, చేతులు లేని కూతురు. దాన్ని పోషించుకుంటాక పొలంలోకి వెళ్తే ఎక్కడ పేడ కొట్టి కేసులు పెట్టి నన్ను అలాగా ఆగమాగం చేసి కోర్టులు చెప్తున్నారు. నాయన నన్ను చేసిన పనులు నా పొలం నాకు రావాలని ధన్యవాదాలు అడుక్కుంటున్నాను తండ్రి. సావిత్రి, మాకు పొలం ఉంది, మలవెల్లి భూమి. మాకేమో అన్యాయం జరుగుతుంది ఎప్పటి నుంచో కూడా. మా వారికి కాలు తీసేశారు. అయినా కానీ అప్పటి నుంచి నేను తిరుగుతున్నాను. ఈ రైతులందరికీ అన్యాయం చేశారు. వంశీ గారు ఉండంగా కాడించి వంశీయే మాకు అన్యాయం చేశాడు. ఎటు తిరిగినా మాకు నిదర్శనం అయిపోతుంది, కానీ మమ్మల్ని దర్శించుకునే వాళ్ళు ఎవరు కనపట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ఏరియాకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మా వారిని కూడా స్పందించారు. కాలయి చూశారు. మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా చేశారు. మాకు న్యాయం చేయమనే కోరుకుంటున్నాం. మా నష్టపరిహారం మాది 1.5 ఎకరం భూమి. మేము చిన్నకారు రైతులమేనండి. మాకు ఏమీ ఇది లేదు. ఆయన కాలు తీసిన తర్వాత మాకు ఎట్ట జరుగుద్దా అనేది మాకు ఆంభావంగా ఉంది. మమ్మల్ని స్పందించి మాకు న్యాయం చేయాలి. ఆయన చెబితే ఆయన అన్నాడండి, మీది బాపలపాడు, మాది బాపలపాడు, మలవెల్లి వాళ్ళకే కానీ మిగతా వాళ్ళకి చేయటానికి కుదరదు. మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి, పార్థసారథి దగ్గరికి వెళ్ళండి అన్నారు. పార్థసారథి దగ్గరికి కూడా 2-3 సార్లు వెళ్ళాము. ఎలక్షన్ రాకముందు కూడా కలిసాము. మీకు న్యాయం చేస్తామన్నారు. వెళ్ళినా కనీసం ఆయన మంచినీళ్ళు కూడా తాగమని అనలా. ఇది గొల్లపల్లి నుంచి అక్కడికి వెళ్ళాం. ఇవన్నీ చేసినా కానీ మరి అందరూ అయితేనే గెలిచింది. ఇంటికి వెళ్ళినప్పుడు మరి మర్యాద చేయాలి కదా. ఆ మర్యాదలు ఏం చేయలేదు. ఇప్పటికి అసలు పట్టించుకోవట్లేదు. ఎవరో విన్నది లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాము. మా నోటీసులు తీసుకున్నారు. మా దగ్గర ఉన్న నోటీసులు అన్నీ తీసుకున్నారు. అసలు ఏమీ చేసింది లేదు. అది మాకు వేస్తే డబ్బులు వేయండి, లేదంటే పట్టా ఇవ్వండి. కొంతల మాది గొల్లపల్లి. మాకు మలవెల్లి ఇండస్ట్రీ ఏరియాలో 6 ఎకరాల భూమి ఉంది. అందులో 2 ఎకరాలు మా ఆడపిల్లకి కట్నంగా ఇచ్చుకున్నాము. 2016లో సర్వే చేశారు. తర్వాత మీద 2వ సర్వే ఇప్పుడు వేస్తామన్నారు. వేయలేదండి. అప్పుడు
మాది 6 ఎకరాలండి. మా మామగారు కానించి అది వచ్చింది. మా మామగారు వాళ్ళ నాన్న కానించి పట్టా వచ్చిందండి. అప్పటి నుంచి పట్టా వచ్చిన కానించి శిస్తులు కడుతున్నామండి. మా భూమి కాకపోతే మమ్మల్ని శిస్తులు కట్టుకొని కదా. ఇప్పుడు ఇది ఇల్లు ఉంది, మన ఇల్లు అయితేనే మనకు పన్ను కట్టించుకుంటున్నారు. మా భూమి కాబట్టి మా దగ్గర పన్ను కట్టించుకున్నారు. 70 సంవత్సరాల చిల్లర నుంచి మా యాండావర్లు ఉందండి భూమి. మేము సాగు చేసుకుని పంటలు పండించుకుంటున్నాం. మలవెల్లి వాళ్ళకి చెట్లు ఉన్నాయని వేసామండి. వాళ్ళ చెట్ల మీద కంపెనీలు కట్టుకోలేదు కానీ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ చెట్ల మీద తిన్నారు. వాళ్ళ చెట్ల మీద తిన్నారని మేము భూమి పండించుకుని తిన్నాం. పండించుకునే భూమికి మాకు నష్టపరిహారం వేయొద్దండి. చెట్లు వాళ్ళకి వరకు వేస్తారా? మరి మా రైతులు ఏమైపోవాలి? అదండి మీది అదర్వైజ్ మండలం, నుజివీడి మండలం వాళ్ళ రైతులు కదా. ఏంటండి మాయేనండి. నవాబులు కానించి 40 కానించి ఉందండి. మా మామగారు నాన్నగారు 70 సంవత్సరాల నుంచి మా యాండోవర్లు ఉందండి భూమి. మేము మినుము, కంది, ఉలవ అవన్నీ మేము పండించుకుంటున్నాం సార్. అసలు అయినా మాకు ఏమీ లేదండి. మా ఆడపిల్ల కట్నం కూడా ఇచ్చుకున్నామండి. అది కట్నం ఇచ్చినప్పుడు ఊరుకోరు కదండి. వచ్చారండి. లోకేష్ గారిని కలిసామండి. ఇవ్వగలను ఆయన యార్లగడ్డ గారిని పిలిచి వీళ్ళకి మనం గెలిచాక న్యాయం చేయాలని చెప్పారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మాట ఇచ్చారని చేస్తామని కలిసినాం. ఒకసారి కలిసారండి. ఆయనకి మా వెళ్ళినప్పుడల్లా ఆయన కలుతులేదండి. చేస్తామని మాకు హామీ ఇచ్చారండి. మా కోసం ఆయన వచ్చి మీటింగ్ పెట్టి ఆయన ఖర్చు పెట్టుకుని మీటింగ్ పెట్టారండి. ఆయన వేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు న్యాయం చేస్తా అన్నారండి. వచ్చారండి. న్యాయం చేస్తాం మీకు అందరికీ. మా కాగితాలు చూశాడండి. మా నవాబుల పట్ట పట్టుకుని కూడా అందరూ చూపించాడండి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కూడా పట్టా తెచ్చానండి నేను, నవాబుల పట్ట అందరికీ చేస్తానన్నాడు. మరి గెలిచినాక మరి ఎందుకైనా ఒకసారి వెళ్తే మరి కలెక్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన స్విచ్ ఆఫ్ అని అన్నారు. మరి మళ్ళీ తర్వాత మమ్మల్ని కలుతులేదండి. వెళ్ళినప్పుడు అలా అక్కడ లేరు సార్ అని చెప్పి పోలీసులే ముందర బయటికి తోసేస్తున్నారు. మా పొలానికి మాకు 7,00,000 కాడికి ఇవ్వాలండి. లేకపోతే మా పొలాలకు మాకు పట్టాలు ఇచ్చుకుంటే మేము ఆడపిల్లలకి ఇచ్చుకున్నాం కదండి. కట్నం ఇచ్చినప్పుడు పిల్లలు ఊరుకోరు కాదు, తిప్పి పంపించేస్తారు. ఈ చాలా వాళ్ళందరూ చాలా వరకు చచ్చిపోయారండి. కొందరు కాళ్ళు తీసేసారు, కొందరు చచ్చిపోయారు. మేము కూడా ఇంకా కొన్నాళ్ళు చచ్చిపోతాం సార్. ఇక బతుకు ఈ డబ్బులు రాకపోతే అందరూ ఆ చాలలో చచ్చిపోతాం. అదండి మా పరిస్థితి. అది గోలపల్లి. మాకు మా మామగారు 60 సంవత్సరాల నాడు మాకు భూములు పంచాడండి. తలా 2 ఎకరాలు ఇచ్చాడు. మేము 4 అన్నదమ్ములు. మేము కంది, మిను 7 జనగా పంట వేసుకునేవాళ్ళమండి. మట్టికాడ మంచినీళ్ళు తీసుకెళ్ళి పంట వని చేసుకునేవాళ్ళమండి. మా పిల్లల్ని మా ఎడ్డు బండితో మేము వ్యవసాయం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు అప్పట్లో. ఈ ప్రభుత్వం వచ్చాక కంపెనీలకు ఎప్పుడైతే ఓపెన్ చేశారో 2 సంవత్సరాలు పండుకున్నాక 20,000 పోలీసులు వచ్చి మీరు పండితే సరిపోరు, కింద బార్డర్ ఉంది మయాన్ని మీరు ఉండారో, మీరు పండితే ఒప్పుకోమని మాకు అడ్డం తిరిగారండి. ఎందువల్ల అడ్డం తిరుగుతున్నారని మేము మీరు ఎందుకని అడ్డం తిరుగుతున్నారండి, ఏంటి కారణం అని మేము అడిగామండి. మీకు ఆధారాలు ఉంటే వంశీ గారి దగ్గరికి వెళ్ళండి, అది మల్లవెల్లిలో ఉంది కాబట్టి వారమ్మకు అయ్యేపటికి అన్నారండి. అన్నీ ఉండే ఆధారాలు తీసుకెళ్తే మీకు న్యాయం చేస్తాను, మీకు అన్యాయం చెయ్యు, మీకు ఆధారాలు ఉన్నాయి అని అన్నారండి. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆధారాలు జరస్తులకి మాకు 2 లక్షలు అయినాయండి. ఆ 2 లక్షలు వడ్డీలతో సహా మాకు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. మాకు నుంచుంటా కూర్చుంటా అప్పులో ఊరుకోవట్లేదు, మీకు డబ్బులు వచ్చానా సచ్చానా అంటున్నారు. జనవరి నెలలో 10 మందిని పోలీసులు పెట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళనికోకుండా, ఒక పాటికి ఏదైనా పెట్టి మేకుండా దాన్ని కూడా గడ్డి దానికోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. మా భూములకి మా ఎట్టయితే తీసుకున్నారో మాకు డబ్బులు అట్టే తాడికి మాకు గొడవ లేదండి. ఎవరిని మేమేమి ఇబ్బంది పెడతలేదు. ఎవరు సొమ్ము వాళ్ళు ఎట్ట కొని చేస్తున్నారో మా సొమ్మును కూడా మాకు కొని చేయమని చెబుతాం. అనుభవం యేసుబాబు అండి. 2016 నుంచి ఆ భూములు 2016లో సర్వే అయిందండి. సర్వే అయిన తర్వాత ఇదిగో డబ్బులు ఇస్తాం, అదిగో డబ్బులు ఇస్తామని చెప్పి వంశీ గారు ఇదిగో నేనున్నాను, మీరు మట్టుకు రోడ్లు వేసుకోనండి, రోడ్లు వేసుకోనండి, మీరు అడ్డుపడమాకండి, మీకు నేనున్నాను, మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాకు చెప్పులు అరిగిపోయేటట్టు తిప్పించి అతను బందర్ రోడ్లో కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కలెక్టర్ గారి దగ్గర కూడా మమ్మల్ని విడిచిపెట్టేశారండి. నా పక్కన మామిడి చెట్లు సంవత్సరానికి 1,50,000 వచ్చాయండి. నాకు 1,50,000 వచ్చే డబ్బులు కూడా నేను కోల్పోయానండి. పక్కన మామిడి చెట్లు అప్పటికప్పుడు మొక్కలు వేసిన దానికి నా దాని సరిహద్దులో పక్కన మొక్కలు వేసిన దానికి చిన్న మొక్కలకే సంవత్సరం మొక్కల దానికి అతనికి వచ్చినాయండి డబ్బులు నా సరిహద్దులో. నాకు రూపాయి డబ్బులు రాలేదండి. నేను నా బాధలు పడి రాయరప్ప కొట్టుకొని మొక్క వేసుకొని దాన్ని పోయించుకొని నీళ్ళు పోసుకొని పోయించుకొని నేను నానా బాధలు పడ్డానండి. బాధలు పడిన తర్వాత కూడా ఇదిగో డబ్బులు వస్తాయి, అదిగో డబ్బులు వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పేసి కలగారి గోపాలకృష్ణ మమ్మల్ని అన్యాయం చేసేయండి. అతను చెప్పిన మాటలు విని మాకు రాకుండా చేసేయండి. జీకాన్ సర్వే అయిందండి మా భూమి. జీకాన్ సర్వే అయిన వాటికి కూడా మాకు రూపాయి డబ్బులు రానికుండా చేశారండి. మరి పక్కన సరిహద్దులు వేసుకున్న ఆయన చిన్న మొక్కలు వేసుకున్న దానికి 2 ఎకరాల భూమికి డబ్బులు వేశారండి. అప్పటికే 25 సంవత్సరాల చెట్లు అండి.
10 సంవత్సరాల చెట్లకు కూడా 1 రూపాయి డబ్బులు రాలేదండి. నాకు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నా 6 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాల 72 సెంట్లు భూమి అండి. 5 ఎకరాల 72 సెంట్లు భూమి కూడా ఈ 1 రూపాయి డబ్బులు రాలేదండి. ఈ ప్రభుత్వం వస్తే న్యాయం చేద్దాం, ఆ ప్రభుత్వం వస్తే న్యాయం చేద్దాం తిరిగామండి. తిరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచిన 2 నెలలకి టీబీకి అడ్డిచ్చి టీబీలో చెప్పారండి, మీరు ఇంకా మలవేలు రైతులు కొంతమంది ఉన్నారు, కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, సర్వే జరగనాటికి అన్నిటికీ కలిపి పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారండి. ఈ రోజుకి పొందడం లేదండి. కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాకు అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద సభ పెట్టి ఆ సభలో కూడా మేము మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అందరికీ చాలా ఇదిగా చెప్పారండి. ఈ రోజుకి కూడా మాకు ఏ పొందడం లేదండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 5-6 సార్లు తిరిగామండి. 5-6 సార్లు కూడా తిరగంగా ఒకసారి కలిశారండి. కలిసిన తర్వాత అప్పుడు అన్నారండి, మీకు అందరు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎవరికి ఫోన్ చేసి ఆయన లేరు, ఫోన్ కలతలేదని చెప్పారండి. మేము అక్కడ నైట్ 9-10 దాకా అక్కడే ఉన్నామండి. మేమందరం కూడా రైతులందరం వెళ్ళి చాలా బాధలు పడుకుంటా నాన్న హింసలు పడి తిండి తిప్పలేక మాకు ఆ భూమి తప్ప ఇంకే ఏరే గచ్చించడం లేదండి. ఆ భూమి తప్ప ఏరే గచ్చించడం లేదండి. నాన్న బాధలు పడి నాన్న రాయరప్ప కొట్టుకొని మొక్కలేసి పెంచుకొని 10 సంవత్సరాల మామిడి తోట అండి. 10 సంవత్సరాల మామిడి తోటకి అప్పటికే నాకు 1,50,000 మామిడికాయలు డబ్బులు వచ్చాయండి. కనీసం 1 రూపాయి డబ్బులు కూడా నేను ఎరగనండి. నా చెప్పులు అరిగిపోయినాయి సార్. తిరిగి కూడా ఏదైనా కూలి చేసుకోవడానికి లేదు, వీళ్ళ దగ్గర తిరిగితే రూపాయి డబ్బులు వచ్చేది లేదు. నాన్న బాధలు పడి ఇక భూమి తప్ప మాకేమి గచ్చించడం లేదండి. ఈ రోజు రూపాయి రాలేదండి. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. మేము మల్లవెల్లి ఇండస్ట్రీ కార్యాలయంలో మా భూమి ఉన్నది. అక్కడ 2 ఎకరాల భూమి ఉన్నది. దాని నష్టపరిహారం కోసం మేము ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాము. 2016 నుంచి 2025 వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులకి నష్టపరిహారం ఇచ్చారు, మాకు నష్టపరిహారం అందలేదు. వంశీ ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చారు, తర్వాత మాకు ఇవ్వలేదు. ప్రభుత్వాల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము, నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మా ఏంటండి 2 ఎకరాల భూమి అండి. ఆ భూమికి న్యాయం చేయమని కోరుకుంటున్నాము. 124 మంది రైతులు ఉన్నారు. రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మేము 2016లో మా భూములు తీసుకున్నారు. మాకు మొత్తం 8 ఎకరాల పొలం ఉంది. మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. సంవత్సరానికి 2-3 లక్షలు మాకు ఆదాయం వస్తుంది. మా అత్తగారికి 2 ఎకరాలన్నర ఉంది, మాకు 2 ఎకరాలు ఉంది, మా మరిది గారికి 2 ఎకరాలన్నర ఉంది. అయితే జియోకాన్ సర్వేలో మొత్తం 8 ఎకరాలు మా అత్తగారి పేరేసేసి ఇక మీరు రైతులు కాదు, మీరు పేక్ రైతులని మా పేర్లు తీసేశారండి. ఆ ప్రభుత్వంలో ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళి కేసు పెట్టాము. ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు, మీరు హైదరాబాద్ వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మల్లవల్లి వచ్చారు. మల్లవల్లి వచ్చినప్పుడు ఆ చంద్రబాబు గారి నాయుడిని మీరేం అడగండి, మీకు డబ్బులు పడిపోతాయి మీ ముగ్గురికి అని చెప్పారు. మాకేం డబ్బులు పడలేదు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నామండి, మాకు న్యాయం జరగలేదు. యార్లగడ్డ అందరినీ కలిసామండి. ఆయన చేస్తామంటున్నారు. ఎన్నికలకు ఓట్లకు అడుగుటాకు వచ్చినప్పుడు మాకు న్యాయం చేయాలండి అంటే మీరు చేస్తామంటున్నారు. అంతే, న్యాయం చేసేది ఎవరూ లేదండి. అందరికీ ఎలా డబ్బులు ఇచ్చారో మాకు కూడా అలాగే. మేము రైతులం కాబట్టి మేము కష్టపడి నీళ్లు పోసుకుని మేము పెంచుకున్న మొక్కలండి. అవి మొక్కలు ఇప్పటికి కూడా ఉన్నాయండి మా తోటలో. న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. రాణిమేకల పూర్వం చంద్రబాబు సార్ నా పేరు. నాకు 3 ఎకరాల భూమి ఉంది. దీనికి అప్పుడు వల్లభనేని వంశీ గారు 2016లో నీకు డబ్బులు ఇస్తాం అని జియోకాన్ సర్వే జరిపించారు. జియోకాన్ సర్వే జరిపించి కేవలం అప్పటి నుంచి. నా పేరు రాణిమేకల వెంకటేశ్వరరావు అండి. మాది నందిగామ గ్రామం. నేను మల్లవల్లి గ్రామంలో భూమిని కోల్పోయిన రైతుల్లో ఒక ఆయన్ని. 2016 టైంలో గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏపీఐసిసికి భూములు కావాల్సి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కట్టడానికి భూములు సేకరించే నిమిత్తంలో ఆ భూమి మొత్తాన్ని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. అప్పుడు రైతులు తీసుకునేటప్పుడు
వాళ్ళు ఒక సర్వే చేయించారు, జియోకాన్ సర్వే ద్వారా సర్వే చేయించారు. సర్వే చేయించినప్పుడు మొత్తం రైతులు అందులో ఉన్న భూమి చేస్తూ భూమిలో మొక్కలు వేసుకొని మామిడి చెట్లు అవి వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 600 మంది రైతుల్ని ఐడెంటిఫై చేశారు. ఆ 600 మందిని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళ 600 మందికి ఒక జియోకాన్ నెంబర్ అనేది ఇచ్చారు. ఆ 600 నెంబర్లో 450 మందికి మాత్రమే డబ్బులు అనేవి ఒక ఎకరానికి 7,50,000 పారితోషికం కింద ఇచ్చారు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు మల్లవల్లి గ్రామంలో ఉంటున్నారు, స్థానికంగా వాళ్ళు లోకలు కాబట్టి వాళ్ళకి భూమి డబ్బులు ఇచ్చారు. స్థానికంగా లేని వాళ్ళని చుట్టుపక్కల ఉన్న ఊర్లు కోనసానపల్లి, గొల్లపల్లి, సాగారం, మీర్జాపురం, హనుమాన్ జంక్షన్, నూజివీడు ఇలా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి మాత్రం భూమికి డబ్బులు అనేది పారితోషికం అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు నాన్ లోకల్ అంట, మల్లవల్లి గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రం లోకల్ అంట. ఆ విషయాన్ని అప్పటి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారు నిర్ధారించి ఒక ఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి మాత్రమే డబ్బులు పడేటట్టు ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళని 150 మందిని తీసి పక్క పెట్టారు. ఇది ఏంటని చెప్పేసి అప్పటి వల్లభనేని ఎమ్మెల్యే గారు వల్లభనేని వంశీ గారి దగ్గరికి వెళ్తే నెక్స్ట్ విడతలో పడతాయి, 2వ విడతలో పడతాయి, 3వ విడతలో పడతాయి అని చెప్పి అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చారే కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరికి రైతులకి డబ్బులు అనేవి రాలేదు. దీని గురించి అప్పటి నుంచి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. తర్వాత 2వ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఆపాము, అందరినీ అడుగుతూనే ఉన్నాము, కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాము, గుడివాడ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి లెటర్లు పెట్టుకున్నాము, అర్జీలు పెట్టుకున్నాము. ప్రతి కలెక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడున్న కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో ఉన్న రైతులందరికీ డబ్బులు ఇచ్చాము, ఎవరికీ డబ్బులు ఇచ్చే పని లేదు అని ఒక ఫైల్ క్లోజ్ చేసి ఆ 3 కలెక్టర్లు సంతకం పెట్టి ఫైల్ క్లోజ్ చేసి పెట్టేశారంట. ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే ప్రభుత్వం నుంచి సపరేట్గా వాళ్ళు జీవో తీసుకురావాలంట, సవరణ తీసుకురావాలంట. కానీ అసలు అక్కడ రైతులకి 450 మందికి దేని బేస్ చేసుకొని ఇచ్చారు, ఈ 150 మందికి దేని బేస్ చేసుకొని ఇవ్వట్లేదు. వీళ్ళు పొరుగు రోడ్లు భూములు ఉండవా, భూములు ఉండకూడదా, వాళ్ళు సాగు చేసుకోకూడదా, వాళ్ళ భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకుంటారా? తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వనప్పుడు పట్టాలు ఇచ్చేసేయండి, మా భూములు మాకు, మేము సాగు చేసుకుంటాం, మా భూములు మేము చేసుకుంటాం. అలా తిరుగుతూనే ఉన్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. ఈ మధ్యలో మన జనసేన కార్యకర్తలు మరి శివరామకృష్ణ గారు, రాము గారు మాకు అండదండగా నిలబడి మీకు న్యాయం చేసే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళాం. వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న పిఏ పర్సనల్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారో, వాళ్ళ కలెక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళతో చెప్పిస్తున్నారు, ఇప్పుడు బిజీగా ఉన్నారు సార్, తర్వాత వస్తారు, ఇప్పుడు బిజీగా ఉన్నారు సార్. మేము ఇప్పుడు ఈ పత్రికా సమ్ముఖంగా, వీడియో సమ్ముఖంగా, న్యూస్ ఛానల్ సమ్ముఖంగా తెలిపేది ఒకటేనండి, మాకు డబ్బులు రావాలి, ఇవ్వండి. జెన్యూన్గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వండి. ఐడెంటిఫై చేయకుండా మీరు ఇవ్వద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా, వైసీపీ ప్రభుత్వం వచ్చినా, జనసేన ప్రభుత్వం వచ్చినా, కూటమి ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం అంతకుముందు ఉన్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, ఏ ప్రభుత్వం వచ్చినా పొరుగు రోళ్ళకి ఇవ్వకూడదు, ఉన్నోళ్ళకి ఇవ్వాలి అనేది ఎక్కడుంది జీవో. ఆ జీవో ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు ఇవ్వలేదు, అందుకని చెప్పి వచ్చి ఐడెంటిఫై చేశారు. ముందు 600 మందిని ఎందుకు ఐడెంటిఫై చేశారు? చేసేటప్పుడు ఆ 400 మందికి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకే ఇవ్వకపోయారా? ఈ 40 మంది అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు కదా, మా భూములన్నా మాకు ఇవ్వండి, లేదంటే మా పారితోషికమన్నా మాకు ఇప్పించండి. పత్రికా సమూహంలో మేము కోరుకునేది అది ఒకటే.